ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఉపదేశాలు. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రలవడమే ముఖ్యం. ప్రాయశ్చిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురు సేవయే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజల్లో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన జ్ఞాన్ని ఆశ్రయించి తీరాలని శాస్త్రం. అటువంటి గురువుల్లో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షు ఎలాంటి గురువును ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా తిరిగి చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామ చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది. సాటి ఆయన పెద్ద వ్యాపారి ఒకప్పుడెంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలిచాడు. స్నేహితుల సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీగురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్ని చేతపట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దాని గురించి ఏమేమో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావం ఏమిటని అతడు కాకా సాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించాడు. అది విన్న హేమత్ పంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించిన కృప సాటేకు అంతే త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతన్ని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడరా అని బాబా ఆదేశించారు. హేమత్ పంతు వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దాన్ని తెరవగానే ఆ రోజు చదవలసిన భాగమే వచ్చింది. తనను అందుకే బాబా పంపారని తలిచి పారాయణ పూర్తి చేశాడు హేమత్ పంతు. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని, నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు, నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరే గాని నీ వంటి విద్యావంతుని నా మాటలు వినడానిందుకు పంపారో, అయినా ఆయన స్ఫురింపచేసిన లీల చెప్తాను విను. సంగమనేరు నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తే గాని అంతవరకు అన్నం తిన్నని నిశ్చయించుకున్నది. 3వ రోజు ఆమెకు ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మ, వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రము ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేవారు. ఆయన్ను చూస్తేనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను. ఆయన్ను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా సమస్య, నా మనస్సు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే విశ్వాసము. నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఓర్మి. అది సర్వ పాపాలను, కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది. సర్వ సద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీన్ని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది. ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రము కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చుని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసం, ఓర్మి కలిగి ఉండు. గురువే దైవం. ఆయనే సర్వము సమకూర్చగలడు. ఈ కథ వినడంతోనే హేమత్ పంతుకు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై, నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరం అంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న ఆరతికి 2 మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతును చరచరాలు ఆక్కుపోయి సాయికి కుడి పక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పిందంతా విని, అర్థమైందా అన్నారు. అర్థమైంది. నా చిత్తం శాంతించింది. సరైన మార్గం తెలిసింది అన్నాడు పంతు.
నా పద్ధతి అత్యాశ్చర్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశమిలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వల్ల మనస్సు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనస్సు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతి నకసిక పర్యంతము ఆహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఈ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానం అనే క్రియ వేరుగా అనుభవం అవ్వక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంత్ చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గురించి హేమత్ పంత్ ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయియే చెప్పించారు అని. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవడం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక? మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువుని జయించడానికే. సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన వారినే సేవించాలని వేదాలు చెబుతున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే అని గురువు అని తెలుపుతుంది. అందుకే నిజమైన పకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన గురువులాగా, సాయిబాబాలాగా, అక్కలకోట స్వామి, రమణ మహర్షుల్లాగా సద్గురు ఎవరిని తమ శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బాపు అంటే సోదర, రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రం ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్మాణ నిర్వహణలు చేయరు. ముముక్షువునే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి సాయి చేసినట్లు. అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయన్ను నిష్ఠా సబూరీలతో సేవించాలి. ఒకసారి బాపు సాహెబ్ చౌక్ మసీదులో కూర్చుని సద్గురువు శిష్యుడిని తనంతటి వాడుగా చేస్తాడంటారు. సాయి నన్ను ఇంకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతన్ని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతనే ఆయన పాదాలొత్తుతూ, బాబా నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానం అంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెళ్ళడి కారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణమెలా అవుతుంది? పిందె కోస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవ వృత్తాంతంలో సామాన్యంగా వేరువేరని తలచబడే ధర్మంలో మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయము, గురు శిష్య సంబంధాలు రెండూ మేళవించబడి ఉన్నాయి. శ్రీ సాయి వలె నిష్ఠా సబూర్యులతో గురువు నంటి పెట్టుకుని ఉండేవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం తమ మనోదృష్టితోనే భక్తుడిని సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాలు సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన పకీరు చాలా అరుదు అని సాయి చెప్పారు. మనకై మనంగా కానీ ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాం. ఉపాసనీ బాబాలాగా, శ్రీ గురు చరిత్రలోని త్రివిక్రమ్ భారతిలాగా కేవలం పూర్వపుణ్యం వలన దాన్ని సద్గురువు తొలగించవలసిందే. ఇందుకు ఒక ఉదాహరణ, భగవద్గీత చక్కగా చదువుకున్నవాడనని నానా చందోర్కర్ను అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడు అతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శన చదివి గురువులకు సాష్టాంగ నమస్కారం సేవ చేసి ప్రశ్నించు, అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతన్ని ఇలా అడిగారు, పాతం అంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు అని అడిగారు. అప్పుడు నాన్న నాకు తెలిసిన అర్థం అదే అన్నాడు. అప్పుడు బాబా సేవ అంటే ఏమిటి అని అడిగారు. నాన్న మేమెప్పుడు చేసేదే అన్నాడు. సాయిబాబా అప్పుడు
జ్ఞానమనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా అని అడిగారు. నానా అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ భాష్యాలేవి అలా వివరించలేదు అన్నాడు. అప్పుడు బాబా, అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవచ్చు కదా. అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానాలను సేవించమని అర్జునునికి చెప్పడం ఏమిటి? నాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వం అణిగింది. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురువు కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారం లేదని తలచి చేసేదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో, యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని పారద్రోలడమే, జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞానరూపియే కానీ అతడే జీవుడనే శరీరమే తనని తలచి సుఖదుఖాలకు, కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు, ఊహలకు అందదు. కనుక దాన్ని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధ అయిన సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికి అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవస్వరూపమని తత్వదృష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వదృష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుని ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురువు ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానా సాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగడానికి కారణం ఏమిటి? సకల శాస్త్రపరమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లే శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయడమే. నానా సాహెబ్ను అనేక రీతిలో ప్రశ్నించి పరిప్రశ్న వేయడం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలియకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించినది చాలినప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని. అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంత వరకు ఆయా లోకాల్లో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్తాడు. సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అని గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులు ఇచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు. అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే దాన్ని పోగొట్టేవాడే అని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దాన్ని పోగొట్టగలిగితే ఇక వెలుగెందుకు? మానవమాత్రులను పరబ్రహ్మస్వరూపులుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది కానీ అజ్ఞుడైన సామాన్యులకి ఎలా సాధ్యం? అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు, శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులు, ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరి అయిన మార్గం ఏదో సాయి తెలిపారు. బాబు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దానివల్ల అతడు కోరగానే పండ్లు, మిఠాయిలు వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతిలోకి వచ్చేవి. అది చూసి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతన్ని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతన్ని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయారు. కుశాబాబు 1909లో షిరిడీ చేరాడు కానీ బాబా అతన్ని మసీదులోకి రానీక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే గాని రానివనని పట్టుపట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతన్ని చూసిన వారిని కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతన్ని, సాటివారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాసు స్వామి రాసిన దాసబోధ చదివించారు.
అతని చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతన్ని ఈ క్రింది రీతిన అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కుశాబావు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాంద అంటే ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరుకొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తే ఉల్లి తిన్నానని ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తినది కక్కి చూపారు. అందులో కందమూలాల మొక్కలే ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుశాబాబు అదే మంచి అవకాశం అని తెలిసి ఆయన కక్కినది మహాప్రసాదంగా గురుచిష్టంగా తినేశాడు. బాబా అతన్ని తిట్టి కొట్టి వారించాలని చూశారు కానీ అతడు వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతన్ని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురు చరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణ కుశాబాబుని పవిత్రుని చేసి సద్గురు కృపకు పాత్రుని చేసింది. సాటేకు హేమత్ పంతుకు కూడా అట్టి శ్రేయస్సుని ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానా మహారాజ్ వంటి వారందరికీ ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రలను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన ఆ గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తపిస్తూ గాణగాపురం చేరాడు. అతనికి అక్కడ సిద్ధుడైన యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురు చరిత్ర చెప్పారు. శ్రీ గురు చరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయి లీలలు ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలపడమే జరిగింది. సాధకులు నామధారకుల్లా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలని బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలలను గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తప్పిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయులందరి అనుభవాలు ఇలాగే ఉన్నవి. సూఫీ సాంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరంపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువు ఎవరో తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయం వారికి స్వప్నంలో చెప్తారు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కూడా వెనుక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనం ఇచ్చాకనే వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనం అనే అధ్యాయంలో గమనించాము. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. దూరాన తన యంత్రశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడి వచ్చినప్పుడు, బాబా ఎందుకా వేష ప్రదర్శనలు చూస్తావు? నేను ఎప్పుడూ అలా చేయను, అదెవరికీ తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను ప్రజలను కూడా ప్రక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేశ్య వృత్తి. అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతనికి లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయ, బ్రహ్మము మొదలగు పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యులకవి నిరుపయోగమే కాక అహాన్ని కూడా పెంచుతాయి. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకొనడమే ధర్మమని, దాన్ని సాధించుకునే సాధన ప్రారంభిస్తే ఏ పరాలు రెండూ చెడతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండాను, మరుజన్మలో దుఃఖం కలగకుండాను వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాం. ఒకసారి అంజల్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేర్ నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకున్నారు. తర్వాత మధురదాస్ మసీదుకి వెళ్ళగానే బాబా చికాకుగా, ఏమిటి సగుణ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకి ఎంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము, దాన్ని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే. అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరే వారి గురించి అపవాదులు కల్పించి వారి మనసులు వేర్చివేయాలని తలిచాడు. తర్వాత బాబా
లెండీకి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలం ఎంత ప్రీతిగా తింటుందో చూసావా? సాటివారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే. క్రమంగా మనల్ని సాటివారు అవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడీ యాత్ర వలన కూడా మనకేమి ప్రయోజనం అన్నారు. అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు, క్షమించుడు అని సాటివారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. పక్కవాడి కంట్లో నలుసును తీసే మందు నీ కంటిలోని తప్పులించే లక్షణం దూలాన్ని తొలగించుకో అన్నారు. ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితం అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజు ఒక భక్తుడు రవ కేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండడం వల్ల ప్రసాదం తీసుకోలేదన్నాడు. అప్పుడు సాయి, ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవరు? అంతా ఒకటే. ఎవరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్నబసవప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర దేశం వలన హీన జన్మలు లభించాయి. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానా చంద్రకథతో ఇలా చెప్పారు. యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు. ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు. కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణ్లో అతని ఇంటికి ఒక బిచ్చగత్తె వచ్చి పెట్టిన దాంతో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుపట్టింది. అతను సేవకునితో పెట్టింది తీసుకుపోమ్మను, లేకుంటే మెడపెట్టిగంటూ అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అతడు షిరిడి వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు. కారణం అడిగితే, నా మాట విన్న వారితో నాకేం పని? ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపెట్టి గెంటమంటివే. ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగి తీసుకున్నారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలకు సాయి అతన్ని తిరిగి తిరిగి అడిగారు. ఆ చివరికి అతడు విసిగిపోయి, నా వద్ద డబ్బలు ఏదంటుంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటిగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు. అదీ కాకుండా ఊరుకో, అరుస్తావెందుకు అన్నారు. కోపతాపాలన్నింటికీ నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతని గురించి భక్తులతో సాయి ఇలా అన్నారు. ఇతడు తన గడ్డివామ అంటుకుంటుందని దాన్ని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభనష్టాలు, దైవాధీనాలు మూడులు ఈ విషయం గురించి మరిచి లాభం వస్తే సంతోషించి, నష్టం వస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడీలది కాదు. అది గడ్డే కానీ అతని శరీరం కూడా కాదు. భూమి, వర్షము, ఎండల వలన విపత్తుల నుండి పెరిగింది గనుక వాటికి చెందినదే. ఆ మూడింటిలోనే అగ్ని ఉన్నది. అదే ఈ గడ్డివామిగా కాల్చింది. భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు, మరో చేత్తో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో, ఈ నష్టం మరలా సర్దుకుంటుంది లేపో అన్నారు. నిత్య జీవితంలో మనసు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు ధరించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళబోతే, బాబా నీవిక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతడు సిగ్గుతో తల వంచుకోగానే ఆయన, నానా నీవు మానవుడు కనుక ఇంద్రియాల విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనన్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇది ఎప్పుడూ మరొక అన్నారు. సాయి ఒకరోజు మధ్యాహ్నం నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుని ఇంటికి పైకెక్కి రాధాకృష్ణ అయ్యి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకి దిగారు. రాధాకృష్ణ అయ్యని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు తలిచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. అంతెందుకు ఇచ్చారని భక్తులు అడిగితే, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందరాదు అన్నారు. నేటి విద్యావంతుల్లో కూడా ఎక్కువ మంది నేర్చుకోవాల్సిన బోధ ఇది. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు, సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించడం. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరుగదు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జేబులో డబ్బున్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే, శ్యామ నీవు సత్యాన్ని, వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి అన్నారు.
డబ్బివ్వడం అతడికి శ్రేయస్కరం కాదు. చెబితే వినడు కనుక అతనికి మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానం ఇచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని అర్షధర్మ సూత్రం కూడా. దాసగను 1910లో షిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాని నిందించాడు. అంతటితో దాసగను మనస్సు చలించింది. షిరిడీ చేరగానే నోల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆర్తికి తీసుకెళ్లాడు. అప్పుడు సాయి గను, నీవు నోల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూనతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నోల్కర్, బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకతలా లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అన్నాడు. నోల్కర్ దాసుగను సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. బాబా చెప్పినది అర్థమైన దాకా వెళ్ళకూడదనుకున్నాడు గను. సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు. తర్వాత దాసుగను ఇంటికి వెళ్ళడానికి శ్యామ అనుమతి అడిగితే, వాడిని కుక్కలా పడుండని, నేను వాడు తేల్చవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి. సద్గురుడైన సాయి పట్ల దాసుగనుకు భక్తి స్థిరపడలేక సహకరించడంలో మరే మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నోల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక కనుకనే అతడు పూజ్యుడు. అతన్ని సేవిస్తే దాసుగనుకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నోల్కర్ అని మాత్రం సాయి దాసుగనుకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెళ్తుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవడం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనసు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి. అప్పుడు శ్యామ అతన్ని బయటకు తీసుకెళ్లి, సాయి గురించి ఇతరులు అన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అని చెప్పారు. తర్వాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరినైనా అర్జిస్తే తప్పక చేయడమే కానీ లేక చేయించడం కానీ మన ధర్మం అన్నారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికాయ అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ తోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, నీవు నానా చంద్కర్తో కలిసి ఖణిత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెప్తాను అన్నారు. తర్వాత నానా సహకారం వల్ల కలెక్టర్ అది మంజూరు చేశారు. అతడు బావి త్రవ్వించుకుని పంటలు వచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఈరోజు ఈ అధ్యాయం సంపూర్ణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్